హలో గవర్నమెంట్ హాస్పిటల్ चल मला नाही चालत ना मला सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी ए गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा गुर्बत में हूँ अगर हम रहता है वतन में समझो हमें वही तुम दिल हो जहाँ हमारा हमारा सारे जहाँ से अच्छा पर्वत वो सबसे ऊंचा हमसाया आसमां का वो संतरी हमारा वो पासबा हमारा हमारा गोदी में खेलती है उसकी हजारों नदियाँ गुलशन है जिनके दम से उसके बिना हमारा हमारा सारे जहाँ से अच्छा ये आबरूद गंगा वो दिन है याद तुझको उतरा तेरे किनारे जब कारवां हमारा हमारा सारे जहां से अच्छा मजहब भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जल शिखरंगा सब शुभ नामे जागे सब शुभ आशीष मांगे जाने तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद। ఈ రోజున యావత్ భారతదేశం సంబరాలు చేసుకున్నటువంటి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కదిరి మదరసాల ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, అస్సలాము అలైకుం. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ నియోజకవర్గం ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తామని వేదిక. భారతదేశం అనేది స్వాతంత్రం రాకముందు ఒక రకమైనటువంటి ఆలోచనలు ఉంటే ఆంగ్లేయులు ఇన్ని కులాలు ఇన్ని మతాల వాళ్ళు కలిసి ఉండడము అసంభవం అనే ఆలోచనతోనే అప్పట్లో ఏదైతే వాళ్ళ సిద్ధాంతానికి నమ్ముకొని ఏదైతే విభజించు పాలించుకునే ఆలోచనతోనే మన మధ్యన ఎప్పుడు కూడా చిచ్చు పెట్టుకుంటూ కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ గొప్పపడితే భారతీయులంతా ఏకమై కులాలకు మతాలకు అతీతంగా పోరాటం చేసి మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి పోరాటం హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, దళితులు ఉన్నారు, అన్ని వర్గాల వారికి చెందినటువంటి క్రిస్టియన్స్ ఉన్నారు, పంజాబీస్ ఉన్నారు, సిల్స్ ఉన్నారు. ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా పోరాడి
సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజున 79 సంవత్సరాల స్వాతంత్రము తర్వాత కూడా ఈ రకంగా మనం కలిసి ఉండడమే ఈ దేశం యొక్క రాసేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మనం అందరూ కూడా మళ్ళీ అదే దిశగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. కలిసి సాధించుకున్నాం. కలిసి 79 సంవత్సరాలు ఈ దేశాన్ని ప్రపంచ పటంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుకోగలిగాం. మళ్ళీ తొందరలోనే 3వ అతిపెద్ద వ్యవస్థగా ఎదిగేటువంటి క్రమంలో వస్తున్నటువంటి అన్ని పరిణామాల్ని అన్ని సవాళ్ళను ఎదుర్కొని ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మనం అందరం కలిసి ఒకటే నిర్ణయం తీసుకోవాలా. మన దేశ సార్వభౌమత్వాన్ని కావచ్చు, మన దేశ సంపదను కావచ్చు, మన దేశం యొక్క ఔన్నత్యాన్ని కావచ్చు, ఆర్థికంగా ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడానికి మనం అందరం కూడా కులాలు మతాలకు అతీతంగా ఏదైతే స్వాతంత్రాన్ని సాధించుకున్నామో అదే స్ఫూర్తితో భారతదేశాన్ని అగ్రస్థానంలో ప్రపంచ పటంలో నిలబెట్టేటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఒక సంకల్పాన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ప్రత్యేకించి ముస్లిం సమాజానికి ఎప్పుడు కూడా కదిలో ఒక అందరం కలిసిమెలిసి ఉంటాం, కలిసిమెలిసి పండుగలు చేసుకుంటాం, కలిసిమెలిసి జీవితంలో వచ్చే సవాళ్ళని ఎదుర్కొంటున్నాం. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళు వస్తుంటే కూడా అధిగమిస్తూనే ముందుకు పోతున్నాం. ఇంతకంటే మంచి స్ఫూర్తితో కలిసిమెలిసి ఇంకా అద్భుతాలు సాధించాలా. ఈ ప్రాంతం ఏదైతే మనం భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలనుకుంటున్నామో మనం కూడా ఈ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతోనే ముందుకు కలిసిమెలిసి పోదామని చెప్పేసి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై